ఈ మధ్యకాలంలో వచ్చే కేసెస్ ఏవి ఎక్కువగా వస్తుంటాయి, ఏవి ఎక్కువగా మీకు వస్తుంటాయి? అంత చేతులు ఎత్తేసిన కేసులు, సపోజ్ హెల్ప్లెస్ మా దగ్గరికి వస్తాయి. ఇప్పుడు రుమటైడ్ ఆర్థరైటిస్ ఉంటుంది. రుమటైడ్ ఆర్థరైటిస్ లో వాళ్ళు కార్టిజాన్ స్టెరాయిడ్స్ పెట్టుంటారు, ఇంకా వీక్ అయిపోయి కిడ్నీ ప్రాబ్లం వచ్చి వాళ్ళు వస్తారు రెఫరెన్స్ పెయిన్స్ తగ్గాలని చెప్పి. బ్యాక్ పెయిన్ లో లంబార్ స్పాండిలైటిస్, డిస్క్ ప్రొలాప్స్, సయాటికా వాళ్ళు అట్లా నెంబర్ ఆఫ్ కేసెస్ వస్తాయి. సమస్యలకు 100% ట్రీట్మెంట్ గ్యారంటీ. 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగిన అంతర్జాతీయ హోమియో వైద్యులు డాక్టర్ బెల్లంకొండ నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో హోమియో ద్వారా 100% ట్రీట్మెంట్. ఫర్ అపాయింట్మెంట్స్ 8121998560. మీ ఆరోగ్యం మా భరోసా. శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా 12 రాసుల వాళ్లకు ఈ ఫిబ్రవరి మాసమంతా కూడా ఎలా ఉంటుంది అనేటువంటి దాంట్లో భాగంగా ఈ ఒక మహోన్నతమైనటువంటి ఇది జరిగింది. ఏమిటి అంటే ఈ జనవరి 22వ తారీఖు శ్రీరామచంద్రమూర్తి యొక్క ప్రతిష్టాపన కార్యక్రమ మహోత్సవము జరిగింది అయోధ్య మహానగరములో అనేటువంటిది అందరికీ తెలిసిన విషయమే. ఒక గ్రామములో ఒక దేవాలయము ఉంటే ఆ ఊరికంతా కూడా ఎంత శోభ వస్తుంది. మన ఇంట్లో దేవుణ్ణి పెట్టుకొని పూజిస్తే మన ఇంటికంతా ఎంత శోభ వస్తుంది. అలాగే మనకు వినాయక చవితి పండుగలు వస్తే ఎందుకు మనం వినాయకులను కాలనీలుగా పెట్టుకుంటున్నాము, ప్రతి కాలనీలోనూ ప్రతి అపార్ట్మెంటులోనూ? అంటే దేవుణ్ణి పూజించడం అనేటువంటిది మనకు మొదటి నుంచి వస్తూ ఉండేటువంటి ఆనవాయితీ. అలాంటిది మరి ఈ రామచంద్రమూర్తి యొక్క రామ మందిరం అనేటువంటిది నిర్మాణము జరిగి రాములవారి ప్రతిష్టా కార్యక్రమము జరిగిన తర్వాత ఆనాటి యొక్క ఆ గ్రహస్థితులు, ఆ లగ్నము, వాటి యొక్క పరిస్థితిని బట్టి మానవాళికి అంతా కూడా సర్వమానవాళికి ఎలా ఉండబోతుంది అనేది కూడా మరి ఉంటుంది కదా నిజానికి. అంతేకాకుండా గురువు, శని, రాహు, కేతువులు జాతకాలలో ఉండేటువంటి ప్రభావము అంటే ఎక్కువ కాలము స్థిరంగా ఒకే చోట ఉండేటువంటి కారణము చేత, మిగతా గ్రహాలు మారుతూ ఉండేటువంటి వ్యవహారము చేత ఎలా ఉండబోతుంది ప్రతి రాశి వాళ్లకు ఈ రాముడి యొక్క అనుగ్రహము వలన, అభిజిల్లగ్నములో జరిగినటువంటి కార్యక్రమం వలన ప్రజల మీద ఎలా ఉండబోతుంది అనేటువంటి దానిలో మా భాగంగానే ఇప్పుడు 12 రాసుల వాళ్లకు కూడా ఎలా ఉండబోతుంది అనే దాని గురించి మనము తెలుసుకుందాం. కన్యా రాశి వారికి ఈ మాసము చాలా అంటే చాలా అనుకూలముగా ఉండబోతున్నది. లోన్లు కానీ, మీకు రావాల్సినటువంటి డబ్బు విషయాల్లో కానీ మీరు చాలా కలత చెంది, మానసికంగా ఎంతో ఆందోళన చెంది, ఎంత ప్రయత్నించినా నాకు రాలేదే, అసలు ఎక్కడ ప్రయత్నిద్దామన్నా నాకెక్కడ కుదరటం లేదే, ఇటువైపు ఏమో మనం అప్పులు కట్టాల్సిన వాళ్ళు చాలా మీదకు వచ్చేస్తున్నారు, ఎలా చేయాలనో అర్థం కావటం లేదు, వీళ్లకు ఎలా నేను ఇవ్వగలను అని ఆందోళన చెందుతూ ఉండేటువంటి వాళ్ళకందరికీ కూడా నేను చెబుతున్నాను, ఈ మాసంలో మీకు తప్పకుండా మేలు 100% జరిగి తీరుతుంది గాక. ధైర్యముగా ఉండాలి. మీకు ఉన్నదే అది, కన్యారాశి వాళ్లకు ఉన్నదే ధైర్యం. ధైర్యం అనేటువంటిది ఉంటే ఇంతవరకు లాక్కొస్తూ ఉన్నారు సమస్యలను, ఇప్పుడు చివరి దశలో ఉన్నది. తప్పకుండా మీకు విజయం లభిస్తుంది. మీరు అనుకున్నటువంటి పనులు అనుకున్న సమయానికి చేసుకోగలుగుతారు. మీకు కొన్ని ఆశలు ఆశయాలు ఉంటాయి. ఆ ఆశలు ఆశయాలు నెరవేర్చుకునేటువంటి సందర్భము ఆసన్నమైనది.
గ్రహస్థితులు చాలా అనుకూలముగా ఉన్నాయి. కేతువు కన్యలో ఉండేటువంటి దాని వలన మీకు తప్పకుండా మేలు చేయడానికి సిద్ధముగా ఉన్నాడని భావించాలి. అటు గురువు ఉండేటువంటి దాని వలన స్వచ్ఛగతుడై శని స్వక్షేత్రములో ఉండేటువంటి దాని వల్లను ఖచ్చితముగా మీకు చాలా యోగవంతమైనటువంటి మహర్దశ పట్టబోతున్నది అనేటువంటిది మాత్రం సత్యం. ఇంకా గురువు వృషభములోకి వచ్చిన తర్వాత ఇంకా అనుకూలమైనటువంటివి జరుగుతాయి అప్పుడు. అయితే కన్యారాశి వాళ్లకు ఇప్పుడు ఎక్కడో ఒక చోట ఏదో ఒక రకంగా అనూహ్యమైనటువంటి కీలకమైనటువంటి మలుపు తిరగబోతున్నది అని చెప్తున్నాను. మామూలుగా ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళకు కూడా ప్రమోషన్లు రావటము, కొత్తగా ఉద్యోగాలు అనుకునేటువంటి వాళ్ళు అప్లై చేయండి, తప్పకుండా వస్తుంది. కించిత్ రాలేదే ఆలస్యమైనందుకు అని మనస్సులో బాధపడేటువంటి వాళ్లకు తప్పకుండా జయము కలిగి తీరుతుంది, వస్తుంది గాక. సరే, వ్యక్తిగతమైనటువంటి జాతకాలు ఒక్కసారి పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళండి. ఏమైనా దోష పరిహారాలు ఉంటే చేసుకోండి, మేలు జరుగుతుంది. యథావిధిగా వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు కొత్త వ్యాపారాలు చేయడానికి కూడా అనుకూలించేటువంటి విధానముగా ఉన్నది. రుణ బాధలు తీర్చుకోవటానికి కావాల్సినటువంటి ఒక మార్గము దొరుకుతుంది గాక కన్యారాశి వాళ్లకు. విద్యార్థులకు చాలా అంటే చాలా యోగవంతముగా ఉన్నది. సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు కూడా అనుకూలముగా ఉన్నది. అలాగే రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు కన్యారాశి వాళ్ళు కీలకమైనటువంటి పదవులు రేపొద్దున చేపట్టబోతారు అనేటువంటిది సుస్పష్టముగా అవుతున్నది, తెలుస్తున్నది. ఏది ఏమైనా కన్యారాశి వాళ్ళు దూరం ప్రాంతాల నుండి తెలిసిన వాళ్ళు కూడా ఫోన్లు చేసి ఏమిటి, ఎందుకు ఇలా ఉన్నావు అని అడిగితే మానసికంగా మీరు చెప్పలేక మనక్లేశం అనేటువంటిది పడుతుంటారు. అయినా యోగవంతమైనటువంటి విధానముగా గ్రహస్థితుల వలన మీకు చాలా యోగమే ఉంది. ఆ దిశగా మీరు అడుగులు వేస్తారు, తప్పకుండా మీకు జయం కలిగి తీరుతుంది అని తెలియజేస్తూ జయోస్తు. అన్ని రాసుల వాళ్లకు అంటే 12 రాసుల వాళ్లకు కూడా ఆడవాళ్లకు మామూలుగా ఏమి కోరుకుంటారు? వాళ్ళ యొక్క సౌభాగ్యము మెండుగా, చల్లగా, సంతోషముగా, దైవానుగ్రహముతో జీవితాన్ని ముందుకు గడపాలి, మా భర్తకు అన్ని మేలు జరగాలి అనేటువంటి కోరికలు ఇట్లాంటివే ఉంటాయి. అందువలన ఈ 12 రాసులలో ఉండేటువంటి ప్రతి వాళ్లకు కూడా అంటే ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు, సహజం. పరిహారాలు అనేటువంటివి కొన్ని ఉంటాయి. అవి పరిహారాలు అంటే దేనికి పరిహారాలు? పరిహారాలు అనడము కంటే మీకు కావాల్సినటువంటి కోరికలు నెరవేర్చుకోవటానికి అనేటువంటి మాట మేలు. మామూలుగా ఈ ఫిబ్రవరి మాసములో మాత్రమే నేను చెబుతున్నాను, ఈ మాసానికి మాత్రమే ప్రతి శుక్రవారము ప్రతి మంగళవారము కూడా ఆడవాళ్ళు మీ సౌభాగ్యము కోసం, మీరు బాగుండడము కోసం, మీ కుటుంబం అంతా శ్రేయస్సుగా ఉండాలి అని అనుకునేటువంటి వాళ్ళ కోసం, రుణ బాధలు తీరాలి అంటే మళ్ళీ అదే అప్పే రావాలి మనకు, అదే డబ్బే రావాలి మనకు. డబ్బు చేతికి వస్తేనే కదా రుణ బాధలు అనేటువంటివి తీరుతాయి, తీర్చుకోగలుగుతారు. అందువలన ప్రతి మంగళవారము ప్రతి శుక్రవారము ఇలా ఒక పిరికెడు అంటే ఒక గుప్పెడు కష్టం ఉంటుంది, కందిపప్పు తీసి ఒక ఎర్రటి గుడ్డ కానీ లేదా ఒక ఎర్రటి డబ్బాలో కానీ వేసి పెట్టండి. వేసి పెట్టి మీరు చేసుకోవాల్సినటువంటి ఇది ఏమిటి అంటే కాళ్ళు మొహం కడుక్కొని సాయంకాలము పూట తీసి అలా పెట్టాలి.
ఉదయం పూట కాదు, 6 గంటల నుండి 7:30 మధ్యలో చేయండి ఈ పని. ఒక కందిపప్పు అలా ఒక దాంట్లో పెట్టటం. ఇవన్నీ ఈ మాసమంతా అయిన తర్వాత ఎన్ని మంగళవారాలు ఎన్ని శుక్రవారాలు వస్తాయో చూడండి. అన్ని పిరికెళ్ళు ఉంటాయి కదా, వాటన్నిటినీ కూడా కాస్త మనం మామూలుగా అన్నము ఇవి రెండు కలిపి కాస్త బెల్లం వేసి నివేదన చేసి 10 మందికి ఎవరికైనా దేవాలయము దగ్గర పంచండి. ఖచ్చితముగా మేలు జరుగుతుంది. ఇదొక విధానం. ఇక మగవాళ్ళు చేసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే ఈ ఫిబ్రవరి మాసములో మాత్రమే గణపతి గుడికి వెళ్ళండి వీలైతే. ఒకవేళ గణపతి గుడికి వెళ్ళలేము అనుకుంటే ఇంట్లోనే గణపతికి మీరు నమస్కారము చేసుకోవటము మంచిది. ఇంకా వీలైతే గణపతికి అష్టోత్తరము చదవండి. గణపతి పటము ముందు గణపతి అష్టోత్తరము చదువుకోండి. ప్రతి మంగళవారము ప్రతి శుక్రవారము మీరు కూడా ఇలా చెయ్యండి. మగవాళ్ళైతే, ఆడవాళ్ళైతే ఆ కందిపప్పు అది చెయ్యండి. మీకు ఖచ్చితముగా 12 రాసుల వాళ్లకు కూడా చాలా మేలు జరుగుతుంది గాక. జయోస్తు.